గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు. ఈ స్థానంలో నాగలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా ఈ అమ్మవారు పూజలు అందుకొని సేవలు చేస్తున్నాము. అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కోరికలు తీరుస్తున్న కొంగు బంగారం ఈ నాగలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ ఇతి బాధలను తీర్చుకొని వెళుతున్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి ఇష్టమైన పనులన్నీ చేసి అమ్మవారు వారి సంకల్పాలని పూర్తి చేస్తున్నారు. – 1985 సంవత్సరంలో ఈ ఇంటి స్థానం దగ్గరికి రావటం అనేది జరిగింది. బయట వెలిసి ఉన్న అమ్మవారు నేను ఈ స్థానం దగ్గరికి వచ్చేసరికే ఉండి ఉన్నారు. నాకు జన్మతహాగా వచ్చిన నాగలక్ష్మి మాత వాక్కుతోటి నేను అమ్మవారిని సేవించుకుంటున్నాను. నాగలక్ష్మి అమ్మవారు నేను 41 సంవత్సరం నుంచి పూజ అనేది కార్యక్రమాలు అనేవి జరుపుతున్నాము. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి అమ్మవారి ఆశీస్సులను పొందిన వారే. అమ్మవారిని కృపా కటాక్షాలకి పాత్రులయ్యి అమ్మవారిని ఆశీస్సులు పొంది భక్తులందరూ వారి కోరికలను తీర్చుకుంటున్నారు. కనుక రేపు మార్చి నెల 14వ తారీఖు 2025 సంవత్సరంలో అమ్మవారి పుట్టినరోజు. అంటే అమ్మవారు నేను ఈ స్థానం దగ్గరికి వచ్చి ఈ పీఠం పెట్టి 41 సంవత్సరాలు అయింది. ఈ 41 సంవత్సరాల్లో అమ్మవారు వార్షికోత్సవం అనేది 14వ తారీఖు మార్చి నెల 2025లో జరుగుతుంది. కనుక భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులకు కృపాపాత్రులు కాగలరని కోరుకుంటున్నాను. అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు సేవించి అన్నప్రసాదం తీసుకోగలరని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్న వారు తప్పకుండా పాల్గొనవచ్చు. అందరూ మీరు విచ్చేసి సంప్రదించి ఈ కార్యక్రమాలను ఇంకా పాల్గొనవచ్చు. హోమాలు అనేవి ఉన్నాయి. 11 రకాల హోమాలు, అన్ని హోమాలు దీంట్లో ఉన్నాయి. ఆ రోజు ఉదయం 6 గంటలకి హోమాలు మొదలవుతాయి. శివ కళ్యాణం కూడా ఉంది. 9 గంటల నుంచి మొదలై, అంటే 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మొదలై 10 గంటలు 11, 12 గంటల లోపల పూర్తి చేసుకొని స్వామీజీలందరూ వచ్చి ఈ స్థానానికి స్వామీజీల సమక్షంలో పీఠాధిపతుల సమక్షంలో ఇక్కడ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. స్వామీజీల ఆశీస్సులు, పీఠాధిపతుల ఆశీస్సులు భక్తులందరూ తీసుకోగలరని అమ్మవారి ఆశీస్సులతో కూడా కలిపి వారి ఆశీస్సులు కూడా తీసుకోగలరని కోరుకుంటున్నాను. అమ్మవారి గుడి చిన్నగా ఉండటం వల్ల, కొద్దిగా ప్లేస్లో ఉండటం వల్ల అమ్మవారికి వచ్చిన భక్తులకి సరిపోవటం లేదు. అందువల్ల అమ్మవారు గుడి సంకల్పం చెప్పి ఉన్నారు. ఆ గుడి సంకల్పానికి భక్తులందరూ కలిసి సహాయ సహకారాలు అందిస్తూ గుడి నిర్మాణానికి పాలు పంచుకోగలరు.
పరిస్థితులు అనేవి నీవు దైవికంగా పూర్తిగా నిస్వార్థంతో చేస్తున్నావు. నీ నిస్వార్థత ప్రతి ఒక్కరికి అది స్వార్థపూరితమైన వాళ్ళు, అనుకూలత పరిస్థితులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి మలుచుకోవాలనుకున్న వాళ్ళే ఉన్నారు. నీకు సహాయం చేసి పూర్తిగా ముందుకు తీసుకొచ్చే వాళ్ళు లేరు. కానీ ఈ రోజున నా స్థానం దగ్గరికి వచ్చావు. ఇక ముందు నుంచి నేను ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. నేనేం పండు తీసుకున్నానా? శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం తరపున మధురానగరు బాపూజీ రోడ్డు విజయవాడలో ఉన్న ఈ అమ్మవారు సరస్వతీ కటాక్షం కోసం కూడా ఈ సరస్వతీదేవిని అమ్మవారిని పూజించటం అనేది జరుగుతుంది. త్రిశక్తి అంటే అమ్మవారు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు అమ్మల్ని పూజించే ఈ శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో విద్యార్థుల కోసం సరస్వతీదేవిని పూజించడం అనేది జరుగుతుంది. వారి వారి అమ్మవారి పేర్లతోటి గోతనామాలతో కూడా పూజ అనేది చేస్తాము. సర్వజనులు అంటే విద్యార్థులందరూ ఈ సరస్వతీ కటాక్షం కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ స్థానం నుంచి ఈ సరస్వతీ కటాక్షం అమ్మవారి తీక్షణమైన వీక్షణాలు మీ అందరి మీద ఉండి మీరు ఉత్తీర్ణులై మన దేశానికి గర్వకారణంగా అభివృద్ధి చెంది మన దేశానికి మంచి పేరు తేవాలని, ఉత్తీర్ణులు కావాలని, ప్రతి ఒక్కరూ వారి జ్ఞానసిద్ధి పొందాలని, వారి అమ్మవారి ఇచ్చిన జ్ఞానంతో వారు ముందుకు జ్ఞాపక శక్తిలో కానీ వారి అమ్మవారి చదువుకుని ఉన్న పరీక్షలు రాసేటప్పుడు వారికి గుర్తు వచ్చి అన్నీ ఆ సరస్వతీదేవి మీకు మదిలో కల్పించి రాసే పరీక్షలు పూర్తి ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. ఏంటి చెప్తున్నారు? ఇప్పుడు పరీక్షా సమయం అనేది ఆసన్నమైంది. విద్యార్థులందరికీ పరీక్షల అందు ఈ సరస్వతీదేవిని అమ్మవారిని పూజించి అమ్మవారిని ఆశీర్వచనం తీసుకొని ఉత్తీర్ణులు కాగలరని కోరుకుంటున్నాను.
శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు శక్తిపీఠం దగ్గరికి వచ్చిన అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వారికి అమ్మవారిని చూపించి అమ్మవారి ఆశీస్సులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వారు అమ్మ పేరు పెట్టుకొని అమ్మ దారిలో నడుస్తూ భగవత్ ఇచ్చ ప్రకారం అమ్మని ప్రతిదినం అనుదినం అనుక్షణం వారి అమ్మని స్మరించుకుంటూ ఈ విధంగా కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్ళి ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకురావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.